నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో ఒక దారుణమైనటువంటి ఘటన. ఒక న్యాయవాదిని చాలా దుర్మార్గంగా దుండగులు కారుతో ఢీకొట్టి హత్య చేశారండి. చాలా బాధ కలుగుతున్నటువంటి విషయం ఇది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద దృశ్యాలు కూడా చూపిస్తాను చూడండి. సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మాసప్ ట్యాంక్ ప్రాంతం ఇది. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ ప్రాంతంలో న్యాయవాది కాజా మొయినుద్దీన్ అతను ఉదయాన్నే కోర్టుకి బయలుదేరుతున్నాడు. ప్రతిరోజులాగే ఈరోజు ఉదయం కూడా కోర్టుకి బయలుదేరుతా ఉన్నాడు. బయలుదేరి తన కారు దగ్గరికి వచ్చిన వెంటనే ఒక్కసారిగా అప్పటి వరకు కాపు కాశారండి దుండగులు. ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా, ఎప్పుడెప్పుడు కోర్టుకు వెళ్ళటానికి కారు ఎక్కుతాడా అని చెప్పి కాపు కాచుకొని 1 గంట నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంచెం దూరంగా కారు పెట్టుకుని ఆ డోర్ తీసి లోపలికి వెళ్తున్న క్రమంలో కారు ఇక ఎక్కుతాడు అనుకున్న టైంలో ఫాస్ట్గా ఒక్కసారిగా వచ్చేసి ఢీ కొట్టేశారు. పాపం తీవ్ర గాయాల పాలైపోయారు. అప్పటికే స్థానికులు కొంతమంది చూసి హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడండి కాజా మొయినుద్దీన్. మొత్తం ఈరోజు అడ్వకేట్లు అందరూ కూడా ఈ ఘటన మీద విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు న్యాయవాదులకి రక్షణ ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఆ దుండగులు ఎక్కడున్నా సరే కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఈ దృశ్యం చూడండి. అడ్వకేట్ కాజా మొయినుద్దీన్ ఆయన మాసప్ ట్యాంక్ ప్రాంతంలో తన ఇంటి నుంచి కారు ఎక్కడానికి లోపలికి వస్తున్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి. ఆయన కారులో వెనక సైడు తనకు సంబంధించినటువంటి ఆ బ్యాగు లేకపోతే ఆ ఏదైనా డాక్యుమెంట్స్ ఏవో ఉంటే వెనకాల పెట్టుకుని ముందుకు వచ్చి ఎక్కబోతున్నాడు. చూడండి, వెనక డోర్ వేశారు. కారు వెనక్కి ఎక్కుతున్నటువంటి క్రమంలో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కారు వస్తూ ఉంటుంది. సీసీ కెమెరాలో చాలా క్లియర్గా రికార్డ్ అయ్యాయి. అక్కడ చివరి ఆ కార్నర్ నుంచి అప్పటికే గంట సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడా, తన కారు ఎక్కే ప్రయత్నం చేస్తాడా, అప్పుడు ఒక్కసారిగా కొట్టేద్దామని చెప్పి చాలా క్లియర్గా ఇక్కడ చూడండి వస్తుంది, కారు వస్తుంది. వచ్చి ఫాస్ట్గా ఇక్కడ కొట్టేస్తే ఎగిరి 10 మీటర్ల దూరం పడ్డాడండి. ఎందుకంటే ఇక్కడే నేను ఈ వీడియో ఆపేస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్కి వ్యతిరేకం. ఒక కారు వచ్చి మనిషిని బలంగా ఢీ కొట్టడం అనేది కమ్యూనిటీ గైడ్లైన్స్ ఒప్పుకోదు కాబట్టి, యూట్యూబ్ నిబంధనలు ఒప్పుకోదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. చాలా బాధాకరం, హృదయ విదారకంగా ఉన్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. తను ఇంటి లోపల నుంచి వచ్చి వెనకాల డోర్ ఓపెన్ చేసి అందులో అతను వస్తువులు పెట్టుకుని మళ్ళీ ముందు డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంటే ఒక్కసారిగా అప్పటికే కాపు కాసుకొని కూర్చున్నటువంటి దుండగులు, ఆ కారులోని దుండగులు ఒక్కసారిగా స్పీడ్గా రై అంటూ చూసుకొచ్చి ఇతను కొట్టేశారండి. చాలా బాధాకరం. ఇప్పుడు అడ్వకేట్స్ అందరూ కూడా ఈ ఘటన మీద మాట్లాడుతూ ఉన్నారు. న్యాయవాదులకు అసలు రక్షణ ఉందా? ఎందుకంటే 2 నెలల క్రితమే తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు ఒకటి తీసుకొచ్చారు. న్యాయవాదులకి రక్షణ ఉండాలి, న్యాయవాదులకు అసలు రక్షణ లేదు. ఎందుకంటే ఒక సీరియస్ కేసు వాదిస్తున్నప్పుడు ప్రత్యర్థులు ఏ క్షణం ఎటువైపు నుంచి తెగబడతారో తెలియదు. మా కుటుంబాలకు రక్షణ ఉండాలని చెప్పి న్యాయవాదులు గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే మొన్న 2 నెలల క్రితమే తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ అనేది ఒకటి పాస్ అయింది. ఇప్పుడు ఈ అడ్వకేట్లు అదే చెప్తున్నారు. ఈ బిల్లు పాస్ అయినటువంటి 2 నెలల్లోనే ఇలాంటి ఘటన జరిగింది. దుర్మార్గులు ఇంతకి తెగించారు, ఒక అడ్వకేట్ని ఇంత దారుణంగా చంపేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధతో వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇతన్ని ఎందుకు చంపారు అంటే కాజా మొయినుద్దీన్ ఈ అడ్వకేటు యాక్చువల్గా వక్ఫ్ బోర్డుకు సంబంధించి, ముస్లిం వక్ఫ్ బోర్డుకు సంబంధించిన కొన్ని ఆస్తులు ఉంటాయి, భూములు ఉంటాయి. సో వాటిని కొంతమంది కబ్జా చేసేసారండి. ఇది ప్రభుత్వ ఆస్తి, వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తి. దీన్ని ఏ విధంగా కబ్జాకి పెడతారు అని చెప్పి లీగల్గా ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఆ కేసు మీద చాలా సీరియస్గా ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఆధారాలు ముందు పెట్టి ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైతే కబ్జాలకు పాల్పడ్డారో వాళ్ళే ఈ దుర్మార్గానికి ఒడిగట్టి ఉంటారు, వాళ్ళే ఇంత దుర్మార్గంగా కాజా మొయినుద్దీన్ని చంపేసి ఉంటారని చెప్పి ఈరోజు అడ్వకేట్లందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి అడ్వకేట్ల గురించి మాట్లాడుకుంటే వామన్ రావు దంపతుల గురించి మనం డెఫినెట్గా ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుకోవాలి. పెద్దపల్లి జిల్లాలో చాలా దుర్మార్గమైనటువంటి ఘటన 2021 అనుకుంటా బహుశా జరిగింది. రోడ్డు మీద కారులో వెళ్తున్నటువంటి వామన్ రావు దంపతుల్ని కాపు కాసి మరి ఆ పట్టపగలు రోడ్డు మీద ఇంకో కారులో వచ్చినటువంటి దుండగులు ఆ కారుని ఆపేసి కారు లోపల ఉన్నటువంటి అడ్వకేట్ వామన్ రావుని బయటికి గుంజి మరీ కత్తులతో దారుణంగా పొడిచి చంపేశారండి. ఆ లోపల కూర్చున్నటువంటి వారి భార్య, వామన్ రావు భార్యను కూడా దుర్మార్గులు కత్తులతో నరికి చంపేశారు.
మొత్తం స్టేట్ మొత్తం ఒక్కసారిగా కుదేలైపోయింది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సిబిఐ దర్యాప్తు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అప్పటి నుంచి కూడా అడ్వకేట్స్ అందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. అడ్వకేట్లకి న్యాయం జరుగుతుందో లేదో చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ క్షణం ఎవరు విరుచుకుపడతారో అడ్వకేట్ల మీద తెలియదు. కాబట్టి మాకు రక్షణ కావాలని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తుంటే మొన్ననే అసెంబ్లీలో కూడా ఆ బిల్లు పాస్ అయింది. సో ఏది ఏమైనప్పటికీ మళ్ళొక్కసారి అడ్వకేట్లందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు జరిగినటువంటి ఘటన మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.